క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మహాశక్తివంతుడైన పునరుత్థాన క్రీస్తు ప్రభువు ఈనాడు దివ్య కారుణ్య రూపమై మన అందరినీ కూడా ఆశీర్వదించుచున్నాడు. క్రీస్తు ప్రభు యొక్క దివ్య కారుణ్య పండుగ సందర్భంగా దేవుడు మిమ్ములను ఈ వాక్కు ద్వారా దీవించుచున్నాడు. ఈనాడు మనము ధ్యానము చేసేటువంటి క్రీస్తునాథుని దివ్య కారుణ్య రూపం ఏదైతే ఉందో అది ప్రభువే స్వతహాగా వ్యక్తపరచినటువంటి కరుణారూపం. 1930s మరియా ఫౌస్టీనా కవాస్కా అనేటువంటి ఒక పోలాండ్కు చెందినటువంటి మఠకన్యకు ప్రభువు ఇచ్చినటువంటి దర్శనాల యొక్క ఫలమే ఈ ప్రభువు యొక్క దివ్య కారుణ్య రూపం. క్రీస్తు ప్రభువు అనేకమైనటువంటి దర్శనాల రూపమున వ్యక్తపరిచిన ప్రతి విషయము ఆ మఠకన్య తన యొక్క డైరీ నందు లిఖించి ఉన్నది. ఆ పుస్తకంలోనే రాయబడుతూ ఉన్నది, ప్రభువే వారికి సెలవిచ్చినట్లుగా ప్రతి సంవత్సరము ఈస్టర్ పండుగ తరువాత వచ్చేటువంటి ఆదివారమును తన దివ్య కారుణ్య ఆదివారముగా కొనియాడాలి అని రాయబడుతూ ఉన్నది. పైగా ఈ దివ్య కారుణ్యములో లభించేటువంటి గొప్ప ఆశీర్వాదాల గురించి ఆమె తన డైరీ నందు రాసి ఉంచినది. ఏప్రిల్ 30వ తేదీ 2000 సంవత్సరము పునీత 2వ జాన్ పాల్ పాపు గారు సిస్టర్ ఫౌస్టీనా గారికి పునీత పట్టము కట్టబెడుతూ ఉండేటువంటి సమయంలో దివ్య కారుణ్య పండుగను గురించి కూడా వారు అధికార ప్రకటన చేసి ఉంచారు. ఆ విధంగా యావత్తు శ్రీసభ ఈనాడు ప్రభు యొక్క దివ్య కారుణ్యమును స్మరిస్తూ ఉంది, కొనియాడుతూ ఉంది. ఆ యొక్క దివ్య కారుణ్యములో మనమందరము కూడా భాగస్వాములము కావాలని కోరుతూ ఉన్నది. ఈనాటి వాక్కు సందేశములో 4 విషయాలు మీకు తెలియజేయబోతూ ఉన్నాను. మరి ఈ 4 విషయాలను ఆరంభించడానికి ముందుగా ఒక చిన్న సంఘటనను మీకు తెలియజేస్తాను. ఒకానొక గ్రామము, అందులో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ఒక కుటుంబం. తల్లి, తండ్రి, వారికి 3 పిల్లలు. మరి ప్రియులకు సహోదరులారా, వీరిలో చివరివాడు కుటుంబం అంతటికీ కూడా వారి సాంప్రదాయ విధానానికి భిన్నంగా ప్రవర్తించేవాడు, అందరినీ తిరస్కరించేవాడు, అందరికీ వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. ఆ విధంగా ఒకానొక సమయంలో తన సొంత కుటుంబానికే నమ్మక ద్రోహం చేశాడు. అది జీర్ణించుకోలేని ఇతర కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆ యొక్క కుమారుని తమ నుండి దూరం చేశారు, వెలివేశారు. ఇంకా ఆ కుమారునికి కూడా వారి కుటుంబంతో కలవడానికి ఇంకా మొహం లేక తను కూడా దూరంగా బ్రతికేస్తున్నాడు. ఈ విధంగా ఆ వ్యక్తి తన కుటుంబానికి చాలా దూరమై సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అలాగే బ్రతికేస్తున్నారు. ఒకానొకసారి తమ యొక్క కుటుంబానికి ఒక గురువు వెళ్ళాడంట. వెళ్ళి ఆ వ్యక్తిని, వారి కుటుంబం గురించి తెలుసుకున్నప్పుడు వారి మధ్య వచ్చినటువంటి ఈ సమస్య వల్ల ఎన్ని సంవత్సరాలు వారు దూరంగా బ్రతుకుతున్నారు అనే విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు ఇన్నిసార్లు ఇలా ఉండిపోయావు ఒంటరిగా? నీ కుటుంబం దగ్గరికి నువ్వు పోలేకపోయావా అని గురువు అతన్ని అడిగితే అతడు అన్నాడంట, నేను చేసింది తప్పే కదా, నేను చేసింది నమ్మక ద్రోహం. నా కుటుంబాన్ని నేను మోసం చేశాను, నా సొంత కుటుంబాన్ని నేను బాధ పెట్టాను. అందుకే అది తప్పు నా వైపే ఉంది, అందుకే నేనే దూరంగా ఉంటున్నాను. ఇప్పుడు తిరిగి వారి దగ్గరకు వెళ్ళినా వారు నన్ను తిరిగి క్షమిస్తారో లేదో కూడా నాకు తెలియదు. నేను చేసినటువంటి ఇంత ఘోరమైనటువంటి తప్పుకు క్షమాపణ ఉండదు అనేటువంటి ఆలోచనలోనే నేను ఉండిపోయాను. అందుకే నేను నా కుటుంబం దగ్గరికి ఇక వెళ్ళలేకపోయాను. ఇన్ని సంవత్సరాలైనా నేను వారికి దూరంగా బ్రతుకుతున్నా అని ఆ వ్యక్తి గురువునకు తెలియచేశాడు. అప్పుడు గురువు ఒక మాట చెప్తాడు, సరే నీవు నీ కుటుంబముతో కలవాలి అని నీకు ఉందా అని అడిగితే ఆ వ్యక్తి, ఉంది ఫాదర్ గారు, నా కుటుంబముతో పాటుగా నేనుంటే నాకు ఇంకా సంతోషం కదా అని చెబుతాడు. అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నీ కుటుంబంతో కలవాలనుకుంటున్నావు కదా, ఒక్కసారి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు ఒక్కసారి మోకరించి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా మీద దయ చూపండి అని ఒక్కసారి అడిగి చూడు.
ఆ కుటుంబము నిజంగా మన్నించగలదో లేదో నీవు నీ జీవితానికి సరిపడ సమాధానం నువ్వు అక్కడనే కనుగొంటావు అని చెప్పాడు. ఆ వ్యక్తి నిజంగానే తన కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి తల్లిదండ్రి అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మోకరించి, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని నిజంగానే మోసం చేసి బాధ పెట్టాను, నా మీద కాస్త దయ చూపండి అని ఒక్క మాటే అడిగాడు. వెంటనే కుటుంబం మొత్తము కూడా తిరిగి వచ్చినటువంటి ఆ కుమారుని చూసి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఆ యొక్క వ్యక్తి తప్పిదాన్ని మన్నించి మరలా తమ యొక్క కుటుంబంలోనికి వారిని ఆహ్వానించారు. మళ్ళా ఆ కుటుంబము ఐక్యంగా జీవించింది. ప్రియులకు సహోదరులారా, మనలో చాలామందిని కూడా ఇలాగే బ్రతికేస్తుంటాం. అనేక సార్లు మన వ్యక్తిగత జీవితాన్ని చూసి, అయ్యో నేను ఇంత పాపిని, ఇన్ని పాపాలు చేస్తున్నాను, నా తప్పిదాలకు క్షమాపణే లేదు, ఆఖరికి దేవుడు కూడా నన్ను క్షమించడు అనేటువంటి ధోరణితో చాలామంది దేవునికి దూరమయ్యే బ్రతుకుతున్నారు. ఇంకొంతమంది అదే విషయాన్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. నేను మంచి దారిలో లేను, నేను చాలా తప్పులు చేశాను, అందుకే చర్చిలోనికి పాదం పెట్టడం లేదు, దూరంగా ఉంటున్నాను, లేకపోతే కూడా చర్చిలో ఉండేవాన్ని అని మరొక కోణంలో వారు వివరిస్తారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, నీవు సరైన మార్గంలో లేనప్పుడే, నువ్వు తప్పు చేస్తున్నప్పుడే నీకు దేవుని అవసరము ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క దివ్య కారుణ్య పండుగ సందర్భంగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి సత్యమేందో తెలుసా? దేవుని కరుణ అపరిమితమైనది. దేవుని కరుణకు హద్దులు లేవు, అవధులు లేవు, దానికి లిమిటేషన్స్ లేవు. అది అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నది, అందరికీ క్షమాపణ ఇస్తూ ఉన్నది. ఆఖరికి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి నమ్మక ద్రోహం చేసినా తిరిగి వచ్చి క్షమను కోరుకోగలిగితే కుటుంబం మన్నించగలుగుతుంది. మన మానవ తల్లిదండ్రులే మన్నించగలుగుతున్నారు. అలాంటప్పుడు నీ దేవుడు ఆ తల్లిదండ్రుల కంటే కొన్ని లక్షల రెట్లు కరుణామయుడు అని నువ్వు మర్చిపోవద్దు. దేవుని కరుణ అనంతమైనది. ఇక్కడ నీకు కరుణ లభిస్తుంది, క్షమ లభిస్తుంది. ఈ యొక్క పండుగ సందర్భంగా సకల ఆత్మలకు, మరీ ముఖ్యంగా దీన స్థితిలో ఉండేటువంటి పాపులందరికీ కూడా దేవుని కరుణ ఒక ఆశ్రయంగా ఉంటుంది, అదొక రక్షణ నివాసంగా ఉంటుంది. అందుకే పరిశుద్ధ జగద్గురువులు 2వ జాన్ పాల్ పాపు గారు అంటారు, ఈ 3వ సహస్రాబ్దానికి అవసరమైనటువంటి ముఖ్యమైన పండుగ దివ్య కారుణ్య క్రీస్తు పండుగ. ఎందుకంటే అందరికీ కరుణ కావాలి, మానవ జాతి అంతటి కూడా కరుణ కావాలి. ఎందుకో తెలుసా? మనము కూడా తప్పులు చేశాం, మనం పాపము చేశాం. మనలో పాపం అనేది ఉన్నంత వరకు కూడా మనకు దేవుని కరుణ తప్పనిసరి అవసరమవుతుంది. దేవుని కరుణ ప్రతి ఒక్కరికి అవసరంగా ఉంటున్నది. మరీ ముఖ్యంగా ఈ యొక్క 3rd మిలియనియం నందు, ఈ 3వ సహస్రాబ్దం నందు మనకు దివ్య కారుణ్యము ఎంతగానో అవసరము. దేవుని కరుణను ఆధారము చేసుకుని బ్రతకాల్సినటువంటి బ్రతుకులు మనవి. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, నీ తప్పిదము ఎంతటిదైనా నిన్ను క్షమించగలిగేటువంటి క్రీస్తు ఉన్నాడు అని నువ్వు మర్చిపోవద్దు. అతని చెంతకు రాగలిగేటువంటి మనసే గనక నీకు ఉంటే నిన్ను క్షమించగలిగేంత కరుణ దేవుని దగ్గర ఉంది. ఆయన కరుణ అనంతమైనది. ఆ కరుణ యందు నీవు ఆశ్రయము పొందడము నేర్చుకోవాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ్య పండుగ సందర్భంగా మనం తెలుసుకునేటువంటి 2వ విషయం ఏంటి అంటే, నిర్మించేటువంటి శక్తి దేవుని ప్రేమకుంటే దాన్ని పునర్నిర్మించేటువంటి శక్తి దేవుని కరుణకే ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి మనం ఒక మాటను వింటూ ఉన్నాం. దేవుడు తన ప్రేమతో ఈ సృష్టిని అంతటినీ చేశాడు. అంటే సమస్తాన్ని దేవుడు నిర్మించాడు తన యొక్క గొప్ప ప్రేమతో. కానీ దేవుడు తన కరుణతో ఈ సృష్టికి రక్షణను ప్రసాదించాడు. అంటే ఈ సృష్టిని అంతటినీ కూడా మరొకసారి చక్కదిద్దాడు, మరొకసారి పునర్నిర్మాణం చేశాడు దేవుడు. ఏ విధంగా? తన కరుణతో.
అంటే సృష్టిని చేయుటలో దేవుడు తన ప్రేమను వ్యక్తపరిస్తే, అదేవిధంగా దేవుడు తన యొక్క గొప్ప కరుణతో ఈ సృష్టిని అంతటినీ కూడా, పాపముతో మలినమైనటువంటి ఈ సృష్టిని పునర్నిర్మాణము చేసి పరిశుద్ధతను దానికి దయచేశాడు. ఈ రెండు విషయాలను మనము ఏదోను తోటలోనే చూస్తాం. ప్రేమతో దేవుడు అన్నింటికీ జీవమిచ్చాడు, మనిషితో సహా. కానీ అన్నింటినీ సృజింపజేసిన తర్వాత ఎప్పుడైతే పాపం అనేది ఈ లోకములో ప్రవేశించిందో, ఆదాము ఏవలు తప్పు చేశారో, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆదాము ఏవలు సర్పముతో పాటుగా యావత్తు సృష్టి కూడా శపించబడింది. అందరూ కూడా శిక్షకు పాత్రులైపోయారు. అందరూ కూడా ఒక విధమైనటువంటి పాపపు ఫలాన్ని అనుభవించాల్సిన పరిస్థితి. మరి ఆ సమయంలో దేవుడు వారిని శిక్షించేటువంటి విధానాలు చెబుతూనే ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక రక్షణ యాగానికి కూడా దేవుడు శ్రీకారం చుడతాడు. మరి ఆ పాపపు ఫలాన్ని అనుభవించేటువంటి తరుణంలో కూడా వారిని రక్షించగలిగేటువంటి ఒక ప్రణాళికను దేవుడు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ అటువంటి సమయంలో కూడా దేవుని కరుణ మనల్ని రక్షించాలన్న ఒక ప్రణాళికను నిర్ణయం చేసింది. అంటే దారి తప్పిన మనిషిని మళ్ళా దరి చేర్చగలిగేటువంటి ప్రణాళిక దేవుడు ఆది యందు నుంచే తన యొక్క ఊహల్లో ఉంటూ ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే దేవుని ప్రేమ నిర్మిస్తూ వెళ్ళింది. మరి అలా నిర్మించగలిగినది దారి తప్పినప్పుడు దేవుని కరుణ దాన్ని పునర్నిర్మిస్తూ వచ్చింది. అది ఈ సృష్టి కావచ్చు, లేదా మానవుడు కావచ్చు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను ఒక మహా అద్భుతమైనటువంటి జీవిగా మానవునికి జీవం పోశాడు. కానీ ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయాడో అతడు తన పవిత్రతను కోల్పోయాడు. తను చక్కగా నిర్మించబడినటువంటి ఆ దైవ నిర్మాణం ఏదైతే ఉందో దానిని కూలదోసుకున్నాడు. ఆ పవిత్ర వరాలన్నీ అతడు పడగొట్టుకున్నాడు. అందుకని దేవుని కరుణ ఈ రక్షణ యాగము ద్వారా అతని జీవితాన్ని నిలబెడుతుంది. మరలా ఆశీర్వాదాలతో మన ఆత్మలు నింపబడుతూ ఉన్నాయి. కేవలము దేవుడు మన యందు కనికరము కలిగి ఉండడం వల్ల. తీతుకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 5వ వచనం చెబుతూ ఉన్నది, ఆయన మనలను రక్షించెను, మనము చేసిన సత్కార్యముల వలన కాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. చూడండి, దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడంటే మనమేదో గొప్ప చేసామనో లేకపోతే గొప్ప యోగ్యత కలిగిన వారమనో కాదండి. దేవుడు మన మీద కనికరాన్ని చూపాడు. అతడు మన మీద ఉన్నటువంటి అతని దయ వలన, అతని కనికరం వలన మనము ఈనాడు రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నాం. అందుకే పౌలు గారి మాటల్లో చెప్పాలంటే, క్రీస్తునందు నీవొక నూతన సృష్టివి. అంటే క్రీస్తునందు అంటే ప్రభు చూపించిన ఆ కరుణలో ప్రతి ఒక్కరము కూడా నూతన సృష్టిగా, ఒక కొత్త వ్యక్తిగా, ఒక కొత్త మానవుడిగా మన జీవితం అనేది మార్పు చెందుతుంది. మరి మొట్టమొదటిగా మన జీవితాలను సృష్టించింది ఎవరు? దేవుడే. దేవుడే మనల్ని సృష్టించాడు. ఇప్పుడు అదే దేవుడే మనల్ని నూతన సృష్టిగా మారుస్తున్నాడు ఈ కరుణలో ఇప్పుడు. కాబట్టి జీవం పోసేది అతడే, రక్షణ ఇచ్చేది అతడే. మనకి జీవం ఇచ్చి మనల్ని సృష్టించింది అతడే. ఇప్పుడు నూతన సృష్టిగా మార్చేది కూడా క్రీస్తు ప్రభువే. అందుకే దేవుని ప్రేమ, దేవుని కరుణ అనేటువంటివి దేవుని సృష్టి, దేవుని రక్షణలో భాగములై ఉన్నాయి. ఇవి రెండు ఒకదానితో పాటు ఒకటి ముందుకు సాగిపోతూ ఉన్నాయి. కావున ప్రియులకు సహోదరులారా, సృజించబడినటువంటి మనము దేవుని ప్రేమను పొందుకుని సృష్టించబడ్డాం. కానీ ఈ జీవితము జీవిస్తూ ఉన్నప్పుడు మనం పడిపోయిన ప్రతిసారి గుర్తుంచుకోండి, మనల్ని లేవనెత్తేటువంటి దేవుని కరుణ ఒకటి ఉంది. అది మనల్ని మరలా నిలబెడుతుంది. మరలా మనకు పునర్నిర్మాణం గావించేలాగా మన జీవితానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలి అంటే తప్పక మనము దేవుని కరుణ కోసము ఎదురు చూడాల్సిందే. దేవుని కరుణతోనే మనము మన జీవితాలను చక్కబెట్టుకుంటాం. ఇక మూడవ విషయం ఏంటి అంటే ప్రియులకు సహోదరులారా, దేవుని కరుణను పొందుటకు మనకు ఒక ABC అనేటువంటి ఒక ఫార్ములా ఉంది.
ఏ అంటే ఆస్క్ ఫర్ ఇస్ మర్సీ, దేవుని కరుణను మనము కోరడం. అంటే పశ్చాత్తాపపడి దేవా నన్ను కరుణించండి అని ప్రార్థించటం. నీకు దేవుని కరుణ కావాలి అంటే మొట్టమొదటగా నన్ను కరుణించమని నీవు ప్రాధేయపడాలి. ప్రభు అంటాడు కదండి, అడుగుడు మీకు ఇవ్వబడును, అడిగిన వారికి అది ఇవ్వబడుతుంది. నీకు దేవుని కరుణ కావాలా, మొదట నన్ను కరుణించమని దేవుని అడగడం నేర్చుకోవాలి. మరి నన్ను కరుణించమని మనం ఎప్పుడు అడగగలం? ఎప్పుడైతే మనకు క్షమాపణ అవసరము అని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే అడగగలం. మరి మనకు క్షమాపణ అవసరం అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడైతే మన తప్పిదములకు మనం నిజంగా మనస్తాపపడతామో అప్పుడు మనకు క్షమాపణ అవసరమని మనకు తెలుస్తుంది. మరి మనలో మనస్తాపం ఎలా మొదలవుతుంది? మనం చేసింది తప్పు అని మనకు తెలిసినప్పుడు అప్పుడు మనలో మనస్తాపం అనేది ఆరంభమవుతుంది. అంటే మనము చేసేది తప్పు అని తెలిసినప్పుడు మన మనసులో మనస్తాపం వస్తుంది. మనస్తాపం కలిగినప్పుడు క్షమాపణ కావాలని మనకు అనిపిస్తుంది. క్షమాపణ కావాలి అని తెలిసినప్పుడు కరుణ కావాలి అని దేవుని ముంగిటకు వచ్చి మనం ప్రార్థిస్తాం. ఆనాడు సుంకరి పరిసయ్యుల యొక్క ఉపమానాన్ని గుర్తించుకోండి. ఆ సుంకరి దేవుని దగ్గరకు వచ్చి తాను పాపినని అతడు గుర్తిరిగి రొమ్ము బాదుకొని మనస్తాపపడి క్షమాపణ కోసం అర్థించినప్పుడు అతడు దేవుని ఎదుట నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అని ప్రభు అంటూ ఉన్నాడు. ఈరోజు అదే ముఖ్యమైన విషయం. దేవుని కరుణను పొందాలి అని అనుకుంటున్నావా? మొదట నీవు నీ జీవితమందు జరిగినటువంటి తప్పిదములను గురించి గుర్తెరగాలి, వాటి గురించి మనస్తాపపడాలి, వాటికి క్షమాపణ అవసరము అని నువ్వు గుర్తెరగాలి. అప్పుడే నువ్వు దేవుని కరుణను నోరారా అడగగలవు, నాకు ప్రసాదించమని దేవుని మోకరించి ప్రార్థించగలవు. కాబట్టి ఈ ఏబీసీ ఫార్ములాలో మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయము దేవుని కరుణను మనం కోరడం. మరి ఈ ఏబీసీ ఫార్ములాలో బి అంటే బీ మర్సిఫుల్, అంటే కరుణ కలిగి జీవించు. దేవుని కరుణను పొందుకున్నప్పుడు గుర్తించుకో, నీవు కూడా నీ తోడి వారి పట్ల కరుణ కలిగి ఉండాలి, క్షమించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ప్రభువు మత్తయి సువార్తలో తెలియజేస్తాడు, బీ మర్సిఫుల్ లైక్ ద హెవెన్లీ ఫాదర్. పరలోకమందుండు మీ తండ్రి వలె మీరు కూడా కరుణ కలిగి ఉండండి. అంటే నీవు కరుణను పొందినప్పుడు అదే కరుణను నువ్వు పంచగలవు. మనము ఒకరి ఎడల క్షమ కలిగి లేదా కరుణ కలిగి దయ కలిగి ఉంటున్నాము అంటే మొదట దానిని మన హృదయంలో అనుభవించాలి. నీ దగ్గర లేనిది నువ్వు ఏది ఇవ్వలేవు. నిన్ను ఎవరు క్షమించలేకపోతే నువ్వు ఎవరిని క్షమించడానికి నీకు మనసు రాదు. నీవు దయను పొందుకోగలిగితే నీవు కూడా ఇతరుల పట్ల దయను చూపిస్తావు, ఇతరుల పట్ల కనికరాన్ని చూపిస్తావు. అందుకే దేవుడు నీ ఎడల కనికరము చూపించినప్పుడు నీవు కూడా ఇతరుల మీద కనికరము చూపించాలి. ఈ కరుణ చూపించే విధానం అనేది ఏదో ఒకరోజు చూపిస్తే లేదా ఈ ఒక్క పండుగ రోజు చూపిస్తే అయిపోతుంది అనుకునేది కాదు. మనం జీవించిన నాళ్ళు మన ఆలోచనల్లోనూ మాటల్లోనూ చేతల్లోనూ ఒక కరుణారసాన్ని మనం చూపించగలగాలి. అది మన జీవన విధానంలో భాగమై ఉండాలి అని ఈనాడు మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. మరి ఈ ఏబీసీ ఫార్ములాలో చివరిది సి. సి అంటే కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ జీసస్, అంటే క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించండి. క్రీస్తు ప్రభు యొక్క దివ్య కారుణ్య చిత్రపటం కింద మనము ఒక లైన్ చదువుతాం, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అనే మాట ఉంటుంది. అంటే దేవుని కరుణ మీద నువ్వు సంపూర్ణంగా నమ్మకం ఉండాలి. నా దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా సందేహం వద్దు. నీ దేవుడు నిన్ను క్షమించగలడు. నా దేవుడు నన్ను మరలా తన దగ్గరకు తీసుకోగలడా, నన్ను ఆశీర్వదించగలడా సందేహం వద్దు. ఖచ్చితంగా నిన్ను మరలా దీవిస్తాడు, మరలా నిన్ను హక్కున చేర్చుకుంటాడు. ఆ గొప్ప నమ్మకము నీలో ఉండాలి. అది ఒక అపారమైనటువంటి నమ్మకము ఎప్పుడైతే మన యందు ఆరంభమవుతుందో ఖచ్చితంగా ఆ చోట దేవుని కరుణ యొక్క ఆశీర్వాదాలు కూడా అంతే మెండుగా మనకు లభ్యమవుతాయి. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 23వ కీర్తన 4వ వచనం,
గాఢాంధకారపు లోయలో పయనించునప్పుడును నేనెట్టి అపాయమునకును భయపడను. ఎందుకనగా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును అని కీర్తనకారుడు పలుకుతాడు. చూడండి, గాఢాంధకారపు లోయలో ప్రయాణించినా నేను ఏ ప్రమాదాన్ని బట్టి నేను భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు నన్ను కాపాడుతావు, నాకు తోడుగా ఉన్నావు, అందుకు నేను భయపడను. అంటే ఒక గొప్ప నమ్మకాన్ని అతడు అక్కడ ప్రదర్శిస్తున్నాడు. నేను దేనికి జంకాల్సిన పని లేదు, ఏది సందేహించాల్సిన పని లేదు, నా దేవుని శక్తిని నేను అనుమానించాల్సిన పని లేదు. నాకు తెలుసు నా దేవుడు నన్ను కాపాడుతాడు. అది గొప్ప నమ్మకం. అది హృదయ లోతుల్లో నుంచి బయటకు రాగలిగేటువంటి ఒక గొప్ప నమ్మకం కలిగిన హృదయం నుండి మాత్రమే ఆ భావం అనేది బయటకు వస్తుంది. అందుకని మనము పూర్తిగా నమ్మడం నేర్చుకోవాలి దేవుని. అతని కరుణ నన్ను ఆదరిస్తుంది అనేటువంటి దృఢమైన చిత్తము, దృఢమైన మనసు, దృఢమైన సంకల్పము మనలో ఉండగలగాలి. అందుకే దేవుని కరుణ పొందాలి అంటే ఈ ఏబిసి అనేటువంటి 3 పదాల యొక్క ఫార్ములాను మనము ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కావున దేవుని కరుణ కోసం ప్రార్థించు, నీవు కరుణ కలిగి జీవించు. అంతే విధంగా దేవుని సంపూర్ణంగా నమ్మడం నేర్చుకో. ఇక చివరిగా 4వ అంశం ఏంటి అంటే ప్రియులకు సహోదరులారా, ఈ 3వ సహస్రాబ్దంలో మానవునికి దేవుని కరుణ కంటే ఎక్కువగా అవసరమైనది ఏదీ లేదు అని గుర్తుంచుకో. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఈ మాట ఆనాడు ఈ దివ్య కారుణ్య పండుగను ఏర్పాటు చేసినప్పుడు అందరికీ తెలియచేశాడు. మానవునికి దేవుని కరుణ కంటే ఎక్కువ అవసరమైంది ఏదీ లేదు ఈ లోకంలో. అంటే దేవుని కరుణను మనమందరం కూడా లోతుగా అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. మానవుని యొక్క అన్ని అనారోగ్య పరిస్థితులన్నిటికీ కూడా నివారణ దేవుని కారుణ్యములోనే ఉంది. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఈ విధంగా తెలియజేస్తారు. మానవునికి దేవుని కరుణ కంటే ఎక్కువ అవసరమైంది ఏదీ లేదు. కరుణామయుడైన యేసు యొక్క ఈ చిత్రాన్ని, ఈ కృపను వెదజల్లుతున్న ఆయన హృదయాన్ని ఎవరైనా చూడగలిగితే ఆ పునీత ఫౌస్టీనా గారు తన ఆత్మ లోతుల్లో విన్నటువంటి మాట మనకి వినబడుతుంది. ఏంటా మాట? దేనికి భయపడకు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్పబడిన ఆ మాట ఈ దివ్యకారుణ్య చిత్రపటాన్ని చూసినప్పుడల్లా మనకు అర్థమవుతుంది. మరి ఎవరైతే ఆ చిత్రపటాన్ని చూసినప్పుడల్లా ఈ స్వరాన్ని, ఈ మాటను వినగలుగుతారో వారి హృదయములో ఆటోమేటిక్గా యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అనేటువంటి స్పందన రేకెత్తించబడుతుంది. అందుకే ఆ చిత్రపటాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా మనలోనికి రావాలి, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అని చెప్పేటువంటి సమాధానం. ఆ మాట చెప్పగలిగినప్పుడు మనలో ఉండేటువంటి ఆందోళనలు, భయాలన్నింటికీ కూడా మనము ఓదార్పును పొందగలుగుతాం. ఈ మాటలు 2వ జాన్ పాల్ జగద్గురువులు ఆనాడు దివ్య కారుణ్య పండుగను స్థాపిస్తూ ఉన్నప్పుడు అందరికీ తెలియచెప్పినటువంటి మాటలు. అంటే ఈ దేవుని యొక్క కరుణ మన నుండి సమస్త భారాలను తీసేస్తుంది, అన్ని రకాల భయాందోళనలు తీసేస్తుంది, అన్ని రకాల అపనమ్మకాలను తీసేస్తుంది. ఎందుకంటే ఇది ఈ ప్రస్తుత ఆధునిక మానవునికి, అతని హృదయానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది, అతని మనసుకు ఒక ఏకాగ్రతనిస్తుంది. అతడు నమ్మగలిగి ఆధారం చేసుకోగలిగేటువంటి ఆ గొప్ప కృప దేవునిలో మాత్రమే ఉంది అని మానవుడు తెలుసుకోవాలి అనేటువంటి సత్యము మనకు చాటి చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ ఆధునిక మానవుడికి తెలియాలి, తను ఎంత ఎదిగినా కూడా దేవుని ఆధారం చేసుకొని బ్రతకాలి. ఎందుకంటే ఈ ఆధునికమైనటువంటి విషయాలలో, విషయ పరిజ్ఞానంలో మానవుడు ఎదుగుతూ దేవునికి దూరమైపోతున్నాడు. అతడు తన పాపపు కూపములో మ్రగ్గిపోతున్నాడు. అందుకే అతడు తిరిగి రాగలగాలి దేవుని దగ్గరకు. ఏలన కేవలము దేవుని దగ్గర మాత్రమే మన ఆత్మ సంతృప్తి ఉంటుంది. పునీత అగస్టిన్ గారు అన్నట్టు, దేవా నా హృదయానికి విశ్రాంతి లేదు నిన్ను చేరేంత వరకు కూడా అన్నట్లుగా మానవుడు
తన యొక్క నిజమైన అన్వేషణ యొక్క సంపూర్ణ ఫలాన్ని దేవుని యందు మాత్రమే కనుగొంటాడు. కాబట్టి అతనికి అవసరమైనది లేదా దేవుని దగ్గరకు తిరిగి రాగలిగేలాగా చేయగలిగేది కేవలము దేవుని కరుణను మనం పొందుకున్నప్పుడే. అందుకే దేవుని కరుణ అనేది మానవునికి ఎంతో అవసరము అని మనకు తెలియచెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క దివ్య కారుణ్యాన్ని స్మరించేటువంటి మనము ఈ విషయాలను మన జీవితాల్లో ఆచరించడానికి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రభు యొక్క దివ్య కారుణ్యము ఎంతో ప్రతిభావంతమైనది. మనకు ఎన్నో ఆశీర్వాదాలను, ఎన్నో కృపలను మనకు సంపాదించి పెడుతుంది. ఈ దివ్య కారుణ్య సమయములలో దివ్య కారుణ్య జపమాలను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఒక 15 నిమిషాల పాటు జపించేటువంటి జపమాల ఎంతో శక్తి కలిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ దివ్య కారుణ్య జపమాలను జపించుకోగలిగితే ప్రభు శ్రమల యందు పాలు పంచుకుంటూ ప్రభువు చేసిన రక్షణ త్యాగం నుంచి లభ్యమయ్యేటువంటి రక్షణ ఫలాలను మనము పొందుకుంటాం. ప్రియులకు సహోదరులారా, అందుకే ఈ జపమాలను, దివ్య కారుణ్య జపమాలను జపించడం నేర్చుకోండి. మరి అదేవిధంగా శ్రీసభ మనకు మరొక ఆశీర్వాదాన్ని మనం ముందుంచుతున్నది ఈనాడు. ఎవరైతే ఈ యొక్క దివ్య కారుణ్య పండుగ రోజున చక్కగా పాప సంకీర్తనము చేసి పవిత్రమైన దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తారో వారు వారి పాపములకు వచ్చేటువంటి శిక్షకు పూర్తి క్షమాపణను పొందగలుగుతారు అనేటువంటి ఒక సంపూర్ణ ఆశీర్వాదము కూడా శ్రీసభ మనకు అందజేస్తూ ఉన్నది. ఆనాడు పునీత ఫౌస్టీనమ్మ గారికి కలిగినటువంటి దర్శనాల యొక్క ఆధారంగా శ్రీసభ ఈ ఫలాన్ని మనకు చేకూర్చి పెడుతూ ఉన్నది. కాబట్టి ఈ దివ్య కారుణ్య పండుగ సందర్భంగా దేవుని కరుణ కోసము అడగడానికి ప్రయత్నం చేద్దాం. దేవా, మమ్ములను కరుణించు, మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘములను, ఈ యావత్తు శ్రీసభను కూడా మీరు కరుణతో ఆదరించండి. మీ కరుణతో మమ్మందరినీ కూడా ఐక్యము చేసి మీ యందు భాగము చేసుకుని మీ రక్షణ ఫలములతో మా జీవితాలను పావనము చేయమని ఆ దేవాది దేవుడగు కరుణామయుడగు క్రీస్తునాథుని మనమందరము కూడా ప్రార్థించుకుందాం. ప్రభువు మిమ్మందరినీ కరుణతో ఆదరించి ఆశీర్వదింతురుగాక. ఆమేన్.